హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ముందుగా మీ అందరికీ మెనీ థ్యాంక్స్. ఎందుకంటే నా మరో ఛానల్ ఓ పాట కథలో కొత్త వీడియో పెట్టాను, దాన్ని చూడండి అని చెప్తే నిన్న నేను ఆ వీడియో చేసేసరికి, అంటే మీకు ఆ రిక్వెస్ట్ పెట్టేసరికి 100, 150 వ్యూస్ మాత్రం ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్య నేను ఆ ఛానల్లో ఐపీఎల్ వాళ్ళ వీడియోస్ పెట్టట్లేదు, అందుకని చాలా స్లో రెస్పాన్స్తో స్టార్ట్ అయింది. కానీ ఒకసారి మన వీడియోలో మీకు ఆ రిక్వెస్ట్ చేయగానే ఇప్పుడు అది వేలల్లోకి వెళ్ళిపోయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యువర్ సపోర్ట్. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయమని అడిగాను. సో మనకు కూడా చాలా రోజుల తర్వాత ఒక రిక్వెస్ట్ అడిగాను. సో మంచి సబ్స్క్రిప్షన్స్ కూడా, మన ఛానల్ సబ్స్క్రిప్షన్స్ కూడా బాగా పెరిగినాయి. ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆ ఓ పాట కథ వీడియో ఇంకా చూడని వాళ్ళు, అది కూడా నేను మళ్ళీ కింద డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్లో పెడతాను. ఆ వీడియో కూడా చూడండి. ఆ ఛానల్ కూడా మీ సపోర్ట్ ఇవ్వండి. సో బ్యాక్ టు రియల్ క్రికెట్. అసలు క్రికెట్ ఏంటి? అసలు క్రికెట్ నా దృష్టిలో టెస్ట్ క్రికెట్. టెస్ట్ క్రికెట్కి మొహం వాసిపోయిన రోజులు చాలా రోజులు నేను టెస్ట్ క్రికెట్ చూసి. నిన్న ఒక ఫార్మర్ రంజీ ప్లేయర్ నాకు ఫోన్ చేసి ఆయన ఆనందాన్ని పంచుకున్నారు. ఎందుకంటే హీ వాజ్ వాచింగ్ ఇంగ్లాండ్ న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్. మళ్ళీ ఆ రెడ్ బాల్ క్రికెట్, ఆ గ్రీన్ పిచ్, అదంతా అన్ని ఇంగ్లాండ్లో ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇంగ్లాండ్లో ముఖ్యంగా లార్డ్స్ ఇస్ ఎ బ్యూటిఫుల్ క్రికెట్ స్టేడియం. అక్కడ క్రికెట్ చూస్తుంటే, టీవీలో చూస్తుంటే, మ్యాచ్ ఎలా ఉన్నా కూడా ఈ కంటికింపుగా ఉంటుంది. సో మళ్ళీ టెస్ట్ క్రికెట్ చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుంది నిజంగా. బాల్ స్వింగ్ అవ్వడం, తర్వాత ఆ మ్యాచ్లో కూడా బౌలర్స్ కంప్లీట్ డామినేషన్. ఈవెన్ అశ్విన్ ట్వీటెడ్, రవిచంద్రన్ అశ్విన్ కూడా మళ్ళీ బ్యాక్ టు రియల్ క్రికెట్ అని చెప్పి. సో అందరూ ఎవరైతే టెస్ట్ క్రికెట్ లవర్, రియల్ క్రికెట్ లవర్స్ ఉంటారో అందరూ మళ్ళీ దిల్ ఖుష్ హువా. నిన్న టెస్ట్ మ్యాచ్ స్టార్ట్. అలాగే రేపు మన ఇండియా కూడా టెస్ట్ మ్యాచ్ ఆడిపోతుంది అగేన్స్ట్ ఆఫ్ఘనిస్తాన్. సో బ్యాక్ టు టెస్ట్ క్రికెట్. నేను ఈ మ్యాచ్ కూడా చూశాను, పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా వన్డే ఇంటర్నేషనల్ ఒకటి హైలైట్స్ చూశాను. చూస్తే దాంట్లో కూడా బాల్ వాజ్ టర్నింగ్ అ లాట్. బ్యాట్స్మెన్ బీట్ అయిపోతున్నారు. బ్యాట్స్మెన్ బాల్ అసలు ఎటు టర్న్ అవుతుందో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆ టర్న్ చూస్తే ఆ బాల్ గ్రిప్ అయి టర్న్ అవుతుంటే ఎంత హ్యాపీగా అనిపించింది. ఈ రోజులు ఐపీఎల్లో 4లు 6ల హంగామా చూసిన తర్వాత ఇప్పుడు బౌలర్స్ డామినేషన్ చూస్తుంటే, ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ కూడా చూస్తుంటే ఎంత హ్యాపీగా, ఎంత హాయిగా అనిపిస్తుంది నిజంగా. సో అది విషయం. సో ముందుగా మనం ఈరోజు అసలు టాపిక్ ఏంటంటే ఇండియన్ టీమ్ 11 ప్రెడిక్షన్ చేసే ప్రయత్నం చేద్దాం. మీకు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దీంట్లో మన మెయిన్ ప్లేయర్స్ ఉన్నారు, కానీ అంటే మోస్ట్లీ దిస్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ WTC సైకిల్. మనం ఆఫ్ఘనిస్తాన్తో ఏదో ఆడుతున్నాం తప్పిస్తే WTC సైకిల్తో దీనికి ఏమైనా సంబంధం లేదు. నెంబర్ 1. మరి 11లో కొన్ని కొత్త మొహాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ని దెర్ ఇస్ నో జడేజా, దెర్ ఇస్ నో అక్షర్ పటేల్. మామూలుగా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ అంటే వాళ్ళిద్దరు వస్తారు కదా ముందు వరుసలో. ముఖ్యంగా జడేజా, అక్షర్ పటేల్ కూడా ఇండియాలో జరిగిన టెస్ట్ మ్యాచ్లో అక్షర్ పటేల్ కూడా ఆడిస్తారు అనే టర్నింగ్ ట్రాక్స్. అండ్ ఇద్దరు కాకుండా ఇద్దరు కొత్త కుర్రాళ్ళని, ఇద్దరు యంగ్స్టర్స్ని, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ హూ కెన్ ఆల్సో బ్యాట్. సో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్స్. ఎలాగైతే అక్షర్ అండ్ జడేజా సేమ్ స్కిల్ సెట్ ఉన్న ఇద్దరిని తీసుకొచ్చారు. వాళ్ళిద్దరు ఎవరు ఆడతారు? ఒక్కరే ఆడతారు కదా. అలాగే మీకు నెంబర్ 3 విషయంలో మనకి చాలా అదే కంటిన్యూ అవుతా ఉంది. ఆ సస్పెన్స్ అంటే సెలెక్ట్ చేసుకోలేదు. నెంబర్ 3 ఎవరిని ఆడించాలనే విషయంలో మనం ఇప్పటికి కూడా ఒక కన్క్లూషన్కి రాలేకపోతున్నాం. అంటే చేతేశ్వర్ పుజారా అంత గొప్ప లెగసీ అతనిది. సో అతని ప్లేస్ ఇప్పటికీ కూడా వేకెంట్గానే ఉంది. మనం ఎంతమందిని ట్రై చేసి ఉంటాం, ఇప్పటికి బోలంతమంది ట్రై చేసాం. అండ్ ఇప్పుడు ఈ సెటప్లో ఆ ప్లేస్ కోసం ఇద్దరు పోటీ పడుతున్నారు. ఇద్దరు ఎవరంటే దేవదత్ పడిక్కల్ అండ్ సాయి సుదర్శన్. పడిక్కల్ ప్లేడ్ జస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్ అండ్ సాయి సుదర్శన్ ప్లేడ్ 6 మ్యాచెస్. సో వీళ్ళిద్దరిలో ఎవరికి ఛాన్స్ వస్తుంది అనేది అది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్. మిగతా అంతా పెద్ద టైంలో ఏం లేదు. గుర్నూర్ బ్రార్ కూడా ఉన్నాడు. ఇద్దరు స్పెషలిస్ట్ పేసర్స్ ఉన్నారు, సిరాజ్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ. గుర్నూర్ బ్రార్ అని టాల్ పేసర్, అతను కూడా ఉన్నాడు. అతను ఆడే అవకాశాలు తక్కువ, ఓన్లీ బ్యాకప్గానే తీసుకున్నారని అనుకోవాలి. నితీష్ కుమార్ రెడ్డి ఈజ్ లైక్లీ టు ప్లే నన్ను అడిగితే. ఖచ్చితంగా చెప్పలేదు. మన టీమ్ అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెండర్స్కటే వీ మైట్ బ్రింగ్ ఇన్ నితీష్ కుమార్ రెడ్డి అని కూడా అన్నాడు. ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్తో వెళ్తా ఉన్నారు. దాంట్లో ఒకరు వాషింగ్టన్ సుందర్, మరొకరు ఈ కొత్త కుర్రాళ్ళు ఇద్దరులో ఒకరు హర్ష్ దుబే అండ్ మానవ్ సుతార్లో ఒకరు ఆడతారు. సో ముందుగా సాయి ఆడాలా, పడిక్కల్ ఆడాలా అని చూద్దాం. సాయి సుదర్శన్ 6 మ్యాచ్లు ఆడాడు, యావరేజ్ 25 అంతా ఉంది. అంటే చాలా యావరేజ్ పర్ఫార్మెన్స్ అవుతుంది.
అతను తనకి అవకాశాలు ఇచ్చారు. ఇంగ్లాండ్ టూర్లో ఇచ్చారు, మన సౌత్ ఆఫ్రికాతో ఇచ్చారు, నిలబెట్టుకోలేకపోయాడు. సో కరుణ్ నాయర్ని ట్రై చేశారు, అతని ప్లేస్లో వాషింగ్టన్ సుందర్ని ట్రై చేశారు నెంబర్ 3లో, కుదరలేదు. పడిక్కల్ ప్లేడ్ 2 టెస్ట్ మ్యాచెస్. ఇంగ్లాండ్తో ధర్మశాలలో ఆడాడు, దాంట్లో 60 చేసేస్తారు ఫస్ట్ టెస్ట్లోనే. ఒకే ఇన్నింగ్స్ ఆడి 60 చేశాడు. పర్త్లో ఆస్ట్రేలియా సిరీస్లో పర్త్లో కూడా అతను ఆడాడు, దాంట్లో ఫస్ట్ ఇన్నింగ్స్ డక్అవుట్ అయ్యాడు, సెకండ్ ఇన్నింగ్స్లో 25 స్కోర్డ్. అది పరిస్థితి. సో ఇద్దరి స్టార్ట్ అంటే శాంపుల్ సైజ్ ఆఫ్ డిడిపి దేవదత్ పడిక్కల్ ఈజ్ వెరీ స్మాల్ బికాజ్ ఈ ప్లేడ్ ఓన్లీ 2 మ్యాచెస్. బట్ 6 మ్యాచ్ల తర్వాత కూడా 2 హాఫ్ సెంచరీస్తోనే ఉన్నాడు సాయి సుదర్శన్. ఆశించిన స్థాయిలో అతని పర్ఫార్మెన్స్ రాలేదు. మరి ఎవరిని ఆడించాలి? నన్ను అడిగితే ఈ షుడ్ గో విత్ దేవదత్ పడిక్కల్. ఎందుకంటే మీరు డొమెస్టిక్ పర్ఫార్మెన్స్కి ఏమైనా మీరు గుర్తింపు ఇవ్వదలుచుకుంటే, ఎలాగో ఆకిబ్ నబీని తీసుకోలేదు డొమెస్టిక్లో అన్ని వికెట్లు, 2 సీజన్లు కలిపి 100కి పైగా వికెట్లు తీసుకుంటే కనీసం అతను స్క్వాడ్లో పెట్టడం కూడా మీరు కరెక్ట్గా భావించలేదు. ఏమి రాంగ్ మెసేజ్ ఇస్తున్నారు ఇప్పుడు. అదేవిధంగా సాయి సుదర్శన్ డిడ్ నాట్ ప్లే డొమెస్టిక్ క్రికెట్. అంటే ముష్తాక్ అలీ ఆడడం నాకు తెలీదు, బట్ విజయ్ హజారేలో అతను ఇంజరీ అయింది. తర్వాత అతను టోటల్ రంజీ ట్రోఫీ సీజన్ 2025-26 ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. వెరాజ్ దేవదత్ పడిక్కల్ ఆడాడు, 700 రన్స్ చేశాడు, మేబీ 700 రన్స్ చేశాడు. ఎక్కువ ఆడిన 6 మ్యాచ్లే, కానీ దాంట్లో ఒక డబుల్ సెంచరీ ఉంది, 50s ఉన్నాయి. యావరేజ్ ఈజ్ ఆల్సో వెరీ హై, 60 యావరేజ్తో చేశాడు. అండ్ కర్ణాటకని క్యాప్టెన్ చేసి ఫైనల్ దాకా తీసుకెళ్ళాడు. చాలా చాలా మంచి కాంట్రిబ్యూషన్ చేశాడు. విజయ్ హజారేలో ఇంకా సెకండ్ హైయెస్ట్ స్కోరర్, విజయ్ హజారేలో ఇంకా ఎక్కువ రన్స్ చేశాడు. అండ్ హీ వాజ్ ఇన్ టెరిఫిక్ ఫామ్. సో డొమెస్టిక్లో అతను అక్రాస్ ఫార్మాట్స్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఆ ఫామ్ మనం ఐపీఎల్లో కూడా చూసాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే సాయి సుదర్శన్ ఎందుకు తీసుకున్నారు? ఇద్దరి యావరేజ్ మీరు ఓవరాల్గా తీసుకుంటే ఇద్దరి ఫస్ట్ క్లాస్ యావరేజ్. సాయి సుదర్శన్ 29 మ్యాచెస్ ఆడాడు. ఐ థింక్ 40 మ్యాచెస్ ఆడాడు డిడిపి, అతని యావరేజ్ 42 ఉంది. పెద్ద యావరేజ్తో తేడా లేదు. కానీ కరెంట్ ఫామ్ ఆధారంగా డొమెస్టిక్ మ్యాచ్లు ఆధారంగా తీసుకుంటే ఇతనే తీసుకో. మీరు అనొచ్చు ఐపీఎల్లో సాయి 700 పైగా రన్స్ చేశాడు, ఇతను 450 చేశాడు. అంటే ఇదే కదా గొడవ వచ్చేది ఇక్కడ. సాయి సుదర్శన్ సెలక్షన్ మీద చాలామందికి అభ్యంతరం ఏంటంటే టెస్ట్ టీంలో హీ ప్లేడ్ వెల్ ఇన్ ఐపీఎల్ బేసిస్ మీద తీసుకున్నారు. అది ఫస్ట్ క్లాస్ రికార్డ్ ఏమాత్రం ఇంప్రెసివ్గా లేదు. కానీ పడిక్కల్ హ్యాస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. రెడ్ బాల్ క్రికెట్లో ఆడాడు, తర్వాత విజయ్ హజారే వైట్ బాల్ అయినప్పటికీ దాంట్లో హీ ప్లేడ్, అది కొంచెం డిఫరెంట్గా ఆడాలి కదా, దాంట్లో స్పిన్నర్స్ని ఫేస్ చేయాలి. సో అక్కడ కూడా హీ వాజ్ వెరీ గుడ్. అంత మంచి డొమెస్టిక్ రికార్డ్ ఉన్న ప్లేయర్కి మీరు ఛాన్స్ ఇవ్వాలి. అంతేగాని ఇప్పుడు అతన్ని పక్కన పెట్టి, నేను క్లియర్గా చెప్తున్నాను, అతన్ని పక్కన పెట్టి సాయి సుదర్శన్ ఆడిస్తే ఐ విల్ బి ఎక్స్ట్రీమ్లీ డిసప్పాయింటెడ్. దానివల్ల 2 రాంగ్ మెసేజ్లు వెళ్తాయి. మీ డొమెస్టిక్ పర్ఫార్మెన్స్కి వాల్యూ ఇవ్వట్లేదు. ఏది మన రంజీ ట్రెడిషనల్ డొమెస్టిక్ పర్ఫార్మెన్స్, ఐపీఎల్కే వాల్యూ ఇస్తున్నారనే ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది. సో ఐపీఎల్లో బాగా ఆడాడు, 700 పైగా రన్స్ చేశాడు, ఆరెంజ్ క్యాప్ రేస్లో మొన్న చివరిదాకా ఉన్నాడు అని చెప్పి ఆడిచ్చినట్టుగా అవుతుంది. అతను బాగా ఆడలేదు, దేవదత్ పడిక్కల్ బాగా ఆడాడు. అతను కూడా ఈ ప్లేడ్ సమ్ వండర్ఫుల్ షాట్స్. పెద్ద స్కోర్ రాకపోవచ్చు బికాజ్ దిస్ ఇస్ T20 ఈజ్ నాట్ హిస్ ఫార్మాట్. ఈజ్ బేసికలీ ఎ రెడ్ బాల్ ప్లేయర్. సో దేవదత్ పడిక్కల్కి ఆడించాలి, అది ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే గుజరాత్ టీంకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు అందరూ గుర్నూర్ బ్రాడ్తో సహా మానవ్ సుతార్, వాషింగ్టన్ సుందర్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కోర్స్ కెప్టెన్ గిల్ అండ్ సాయి సుదర్శన్, ఎక్కువ సగం మంది మీకు అక్కడే ఉన్నారు. సో గుజరాత్ ప్లేయర్స్, గుజరాత్ టైటన్స్ వాళ్ళకంటే గిల్ వల్లనే కాదు, జైషా వల్లనే గుజరాత్ ప్లేయర్స్కి మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అనే ఒక రాంగ్ మెసేజ్ అవుతుంది. అంటే ఏదో మీకు పాపులర్ క్రిటిసిజం గురించి, సోషల్ మీడియా గురించి అని కాదు సెలెక్షన్. ఏ రకంగా చూసుకున్నా డొమెస్టిక్ పర్ఫార్మెన్స్కి మీరు వాల్యూ ఇస్తున్నారనే ఒక మెసేజ్ పంపిస్తేనే రెడ్ బాల్ క్రికెట్ ఆడతారు. లేకపోతే అందరూ కూడా వైట్ బాల్ క్రికెట్ ఆడతారు. మనం రెడ్ బాల్ క్రికెట్ కంప్లీట్గా నాశనం చేస్తారు. ఇప్పుడు అండర్-23లో కూడా దే హ్యావ్ స్టార్టెడ్ వైట్ బాల్ టోర్నమెంట్. అండర్-23 లెవెల్లో కనీసం జూనియర్ లెవెల్లో మీకు రెడ్ బాల్ క్రికెట్కి ఎంకరేజ్మెంట్ ఇవ్వకపోతే ఎట్లా అవుతుంది? అండర్-23 టోర్నమెంట్స్ కూడా వైట్ బాల్కి మార్చేస్తున్నారు. దిస్ ఇస్ రాంగ్ మెసేజ్. చాలా చాలా రాంగ్ మెసేజ్ ఇస్తున్నారు. అందుకని నన్ను అడిగితే పడిక్కల్ని ఆడించాలి. నాట్ మచ్ డిఫరెన్స్, ఇద్దరి మధ్య పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. బట్ పడిక్కల్ బికాస్ ఈ స్కోర్డ్ రన్స్, ఆ ఫార్మాట్ సూటబుల్ ప్లేయర్, ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్సే. సో అతన్ని ఆడించాలని చెప్పి నేను అనుకుంటున్నాను.
అది నా ఒపీనియన్. మరి మీరే అనుకుంటున్నారు చెప్పండి. ఇంకా మానవ్ సుతార్ అండ్ హర్ష్ దుబే, ఇది కూడా ఇంట్రెస్టింగ్ కేసు. ఇక్కడ కూడా ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ హర్ష్ దుబేని ఆడించారు. అది కాదు కదా, అక్కడ ఇష్యూ ఏంటంటే ఇద్దరి ఏజ్ కూడా సేమ్ 23, బోత్ ఆర్ 23, బోత్ ఆర్ వెరీ వెరీ ప్రామిసింగ్. ఇద్దరి యావరేజ్ కూడా బ్యాటింగ్ యావరేజ్ 25 ఉంది, బౌలింగ్ యావరేజ్ కూడా పెద్ద తేడా లేదు. తీసిన వికెట్లు కానీ అంతా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నాయి. బట్ మానవ్ సుతార్ ఇస్ కొంచెం టాలర్ బౌలర్, మంచి హై రిలీజ్ పాయింట్ ఉంది అతనికి. సో స్పిన్నర్స్ మనం ఇంగ్లాండ్ వాళ్ళు కూడా చూసాం. ఇంగ్లాండ్ వాళ్ళు ఎప్పుడు ఇండియా వచ్చినా ఏంటంటే ప్రిఫర్ టాల్ స్పిన్నర్స్, హై రిలీజ్ పాయింట్ ఉండే వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా బౌన్స్ వస్తుంది. బాల్ టర్న్ అయినా కాకపోయినా ఎక్స్ట్రా బౌన్స్తో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. సో స్లైట్లీ టాలర్ దెన్, అంటే ఈజ్ నాట్ వెరీ టాల్. హర్ష్ దుబే కంటే టాలర్ అతను. అండ్ అతని గురించి చాలామంది చెప్పేది ఏంటంటే అతను ఈ ప్లేస్ ఫర్ రాజస్థాన్. అతను అంటే మనం చూసాం ఐపీఎల్లో ఐపీఎల్ పర్ఫార్మెన్స్కి ఐపీఎల్లో స్పిన్నర్స్ చేసిన దాన్ని మనం దాన్ని బట్టి టెస్ట్ మ్యాచ్ బౌలింగ్ జడ్జ్ చేయకూడదు, డెడ్ బాల్ బౌలింగ్. అతను చాలా ట్రెడిషనల్ ఫ్లైట్ నమ్ముకున్న బౌలర్, పాతకాలం లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, ఆర్థడాక్స్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ హూ బిలీవ్స్ ఇన్ ఫ్లైటింగ్ ద బాల్ అని అంటారు. మరి సో ఆ ఫ్లైట్ చేస్తాడు లేదు ఫస్ట్ టెస్ట్లో, కానీ అలాంటి అతను ఫ్లైట్ చేస్తాడు అని చెప్పి అంటారు. సో అతని మీద చాలా మంచి, ఈవెన్ అశ్విన్ వాజ్ వెరీ వెరీ ఇంప్రెస్ విత్ హిమ్. ఇక్కడ ఇది కూడా చెప్పాలి, హర్ష్ దుబే వాజ్ ట్రైన్ అండర్ అశ్విన్. ఎందుకంటే అశ్విన్ రాజస్థాన్కి ఆడుతున్నప్పుడు వాళ్ళకి గుర్బానీ అని చెప్పి ఒక నెట్ బౌలర్ ఉండేవాడు. అతను ఈ ఆల్సో ప్లేడ్ ఫర్ విదర్భ డిస్టింక్షన్. అతను ఫాస్ట్ బౌలర్. అతను చెప్పాడు అనమాట, హర్ష్ దుబే మా దగ్గర కొత్తగా ఒక స్పిన్నర్ వచ్చాడు విదర్భకి, చాలా బాగా బౌలింగ్ వేస్తున్నాడు అని చెప్తే అశ్విన్ అతని వీడియోస్ చూసి చాలా ఇంప్రెస్ అయిపోయి అశ్విన్ అతన్ని చెన్నై లీగ్స్లో ఆడమని చెప్పాడు. అక్కడ అతనికి గైడెన్స్ ఇచ్చి అతనికి కొన్ని ఇన్పుట్స్ అతనికి సానబెట్టాడు. సో అశ్విన్ మెంటర్షిప్లో ఉన్నవాడు హర్ష్ దుబే. అది పెద్ద క్వాలిఫికేషన్ కదా, బికాజ్ అశ్విన్ లాంటి వాడు అతని దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం అనేది. అండ్ హీ ఆల్సో లెడ్ 2024-25లో అతను విదర్భ క్యాప్టెన్ చేసి 68 వికెట్లు తీశారు, హైయెస్ట్ వికెట్ టేకర్ ఆ సీజన్లో. వాళ్ళకి టైటిల్ గెలిపించి పెట్టాడు. సో హర్ష్ దుబే హ్యాస్ వెరీ గుడ్ క్రెడెన్షియల్స్. సో సెలెక్టర్స్ పెద్ద హెడేక్, ఇద్దరు కూడా బోత్ ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ క్లెయిమ్స్. సో ఎవరు మంచి రిధంలో ఉన్నారు, ఎవరు బాగా బౌలింగ్ వేస్తారని సెలెక్ట్ చేస్తారు అనుకోవడం. దాంట్లో కూడా గుజరాత్ యాంగిల్ ఏమి ఉండదు అక్కడ, గుజరాత్కి ఆడడం అనేది. ఇక్కడ వీళ్ళిద్దరి కేసులో అనుకుంటున్నాను. కానీ వాళ్ళిద్దరిలో నేనైతే ఐ విల్ గో విత్ మానవ్ సుతార్ బికాస్ ఈస్ టాలర్ బౌలర్. అతను హర్ష్ దుబే ఈజ్ ఆల్సో వెరీ గుడ్. బట్ ఎందుకో నాకు సుతార్ ఆడిస్తే చూద్దామని ఉంది నాకైతే. సో అది టీం కూడా మీకు చెప్తాను. నేను 11 అనుకున్నాను. ఎప్పటిలో జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్ ఓపెన్ చేస్తారు. నెంబర్ 3లో నేనైతే దేవదత్ పడిక్కల్ అనుకున్నాను. ఇట్ కుడ్ బి సాయి సుదర్శన్ ఆల్సో. 4లో కెప్టెన్ గిల్, 5లో రిషబ్ పంత్, 6లో ఎవరు, 6లో నేను రాసిన పేరు నాకే తెలియట్లేదు, వాషింగ్టన్ సుందర్. 6లో వాషింగ్టన్ సుందర్. సో వాషింగ్టన్ సుందర్ డెఫినెట్గా నెంబర్ 6. అంటే లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువ ఉన్నారు, బట్ వాషింగ్టన్ సుందర్. 7లో నితీష్ రెడ్డి, 8లో కుల్దీప్ యాదవ్, 8లో మానవ్ సుతార్ ఆర్ హర్ష్ దుబే, 9లో కుల్దీప్ యాదవ్, 10లో సిరాజ్, 11లో ప్రసిద్ధ్ కృష్ణ. సో ఇది జైస్వాల్, కేఎల్, సాయి, గిల్, పంత్, వాషింగ్టన్, నితీష్ రెడ్డి, సుతార్, కుల్దీప్, సిరాజ్ అండ్ ప్రసిద్ధ్. ఇది నా 11. మీకు కూడా అనిపిస్తుంది ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకోవచ్చు కదా ఎవరినైనా. నేను కూడా అలాంటి థింకింగ్, మనంతా ఐపీఎల్ చూసి 2 నెలలు బట్టి ఇంపాక్ట్ ప్లేయర్ గురించి ఆలోచిస్తాను. అన్ఫార్చునేట్లీ ఇక్కడ దెర్ ఈజ్ నో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ హియర్. ఇంపాక్ట్ ప్లేయర్ అవకాశం లేదు. సో ఇది టీమ్. ఇంకా మిస్ అయింది ఎవరు, గుర్నూర్ బ్రార్ మిస్ అవుతాడు మోస్ట్ లైక్లీ. అది జరిగేది పంజాబ్లో, అతను ఈజ్ ఎ పంజాబ్ ప్లేయర్. బట్ గుర్నూర్ బ్రార్ మిస్ అవుతాడు. తర్వాత ధ్రువ్ జురెల్ మిస్ అవుతాడు. అది మనం అనుకున్నట్టుగా సాయి అండ్ హర్ష్ దుబే మైట్ మిస్ అవుట్. ఈ 4 మిస్ అవుతారు అవుట్ 15 మెంబర్స్ స్క్వాడ్ అని నేను అనుకుంటున్నాను. మరి మీ 11 ఏంటో మీరు చెప్పండి. ఆఫ్ఘనిస్తాన్ అయినా ఎవరైనా సరే ఏంటంటే మనం టెస్ట్లో చాలా వెనకబడి ఉన్నాం. టెస్ట్లో కూడా మనం మిగతా ఫార్మాట్స్తో బాగా ఆడాలంటే ఆఫ్ఘనిస్తాన్ అయినా సరే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. ఏమంటారు?